ఓకే 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 హలో అండి, వెల్కమ్ టు జబ్బా ఛానల్. ఈరోజు కత్తిలేని వార్త సుత్తి లేకుండా చెప్పడమే మా పని. మనం వేరే వారి ఇంట్లోకి వెళ్ళి ఎలా వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నారు మనం తెలుసుకుందాం. ఓకే కమాన్, మనం వెళ్దాం, వెళ్ళి వాళ్ళు ఏం వాడుతున్నారో తెలుసుకుందాం. మీరు అనండి, మీరు కోల్గేట్ వాడుతున్నారు కదండి? అవునండి. మీరు ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే మీ పళ్ళు తొర్రండి. వినోద్, ఇక్కడ పరిస్థితి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మరొక ఇంట్లోకి పోదాం. హలో వినోద్. చేరుకున్నాను వినోద్. ఓకే వినోద్, మీరు త్రిబులెక్స్ సోప్ వాడుతున్నారు కదండి? అవునండి. మీకు ఎలా తెలుసు? ఎందుకంటే మేము మరక పోలేదండి, చూడండి ఎలా ఉందో మరక. వినోద్, అవును వినోద్, వీళ్ళది కూడా ఇదే పరిస్థితి. దీని మీద సీఎం గారు ఏం పరిష్కారం చూపించలేదు వినోద్. దీని మీద కఠిన శిక్ష తీసుకోవాలి వినోద్. స్టూడియో. హలో వినోద్. హలో వినోద్, ఇప్పుడే అందింది వినోద్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఒక గ్రామంలో ఒకటి కూలింది, వరదకి కూలిందని తెలుసుకున్నాం వినోద్. వినోద్ వస్తున్నాం వినోద్, ఇప్పుడు ఆ ఇంట్లోకే పోతున్నాం వినోద్. దాని పరిస్థితి తెలుసుకోవడానికే పోతున్నాం వినోద్. అది చాలా చీకటిగా ఉన్నట్టు తెలుస్తుంది వినోద్. ఇక్కడ కూడా మరి ఎంతో కూలినట్టు కనబడుతుంది వినోద్. దాన్ని మీరు కెమెరాలో చూడొచ్చు వినోద్. చూడండి, అవో అలా కూలినట్టు కనబడుతుంది వినోద్. అక్కడ కూడా చాలా కూలినట్టు కనబడుతుంది వినోద్. ఇక్కడ ముందర చూడండి వినోద్, తెలుస్తుంది వినోద్. అతని గురించి చర్చిద్దాం వినోద్. అతడు అక్కడనే నిలబడ్డాడు వినోద్. ఇప్పుడు చర్చిద్దాం అతన్ని వినోద్. ఇప్పుడే మనం అక్కడికి చేరుకున్నాము. ఇక్కడ ఒకడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అండి, ఇది ఎలా కూలింది? ఇది వరద వల్ల కూలిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి కూలుతుందండి ఇది? ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మాకు చాలా నష్టం వస్తుంది దీనివల్ల. అవునండి వినోద్, ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్తున్నారు వినోద్. మరి ఇక్కడ ఎలాంటి చర్చలు తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ ఎలాంటి చర్చలు తీసుకోవడం లేదు. అందుకోసమే మాకు ఇలా ఇల్లులు కూలడంతో మాకు చాలా ఇబ్బంది. హలో వినోద్, వీళ్ళు కూడా ఇక్కడ పెన్నా సిమెంటే వాడాలని చెప్తున్నారు. వారిపై కఠిన శిక్ష ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఇలాంటి గ్రామంలో పైగా ఎన్ని గ్రామాలు ఇలా జరుగుతున్నాయి? గత 25-25 గ్రామాల వరకు జరుగుతున్నాయి ఇలాగే. ఓకే వినోద్, ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి. ఇక్కడ ఎన్నో గ్రామాలు నాశనం అయిపోతున్నాయి వినోద్, మీరు తెలుసుకోవాలి వినోద్. ఓకే వినోద్. హలో ఓకే, అవునా? ఓకే వినోద్, ఇప్పుడే అందిన వార్త వినోద్. ఇక్కడ ఒక ఫ్యాన్ తిరుగుతలేదని పెద్ద సమస్య చిక్కుకుంది అంటున్నా వినోద్. ఇక్కడ మనం ఇప్పుడే తీసుకున్నాం, మీరు ఎక్కడికి టీవీ పంపకండి. ఆడియన్స్ చూడండి, ఇక్కడ ఎంతో జరుగుతుంది. అక్కడ ఒక వివేకుడు తిప్పడానికి ఎంతో కష్టపడుతున్నా తిరుగుతలేదు వినోద్. ఇప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకునే పని చేద్దాం అనుకుంటున్నాను వినోద్. చూడండి వినోద్, తిరుగుతలేదు వినోద్. అది ఫిలిం ఫ్యాన్ కదా? అవునండి. మీకు ఎలా తెలుసు? అది తిరుగుతలేదు. అది ఎలా ఎన్ని డేస్ నుంచి అక్కడ తిరుగుతుంది? 60 సంవత్సరాల నుంచి. ఇలాగే చేస్తున్నానంటే వినోద్, దీనిపై ఎలాంటి సమస్య తీసుకుంటలేదు. అతడు తిప్పాలని ఎంత కష్టపడుతున్నా తిరుగుతలేదు వినోద్. కాబట్టి మీరు ఎలాగైనా దీని గురించి చర్చ తీసుకోవాలి వినోద్. ఎందుకంటే ఇది ఫిలిం ఫ్యాన్ వినోద్. దాని మీద దుమ్ము కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది వినోద్. ఎస్ వినోద్, దాని గురించి మీరు ఎలాంటి విచారం కూడా చేసినా తిరుగుతలేదు వినోద్. అవును వినోద్, దీని గురిపై సీఎం గారు ఎలా చర్చ ఇస్తారో వాళ్ళతో మాట్లాడదాం వినోద్. ఓకే వినోద్. ఇప్పుడే అందిన తాజా వార్త వినోద్. అక్కడ కొన్ని గ్రామాల పైగా కరెంట్ లేదని ఇప్పుడే అందింది వినోద్. అవును వినోద్, వస్తున్నాను వినోద్, అక్కడికే పోతున్నాను వినోద్. అవును వినోద్, మీరు ఇన్వర్టర్ ఎందుకు పెట్టుకున్నారు మేడం? గత 40 ఏళ్ల నుంచి మా ఇంట్లో కరెంట్ లేదండి. వినోద్, ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. గత 40 ఏళ్ల నుంచి ఇక్కడ 19,000 గ్రామాలు ఉన్నాయి కానీ ఈ మహిళ చెప్తుంది వినోద్, అయినా ఇక్కడ కరెంట్ లేదు వినోద్. దానిపై సీఎం గారు, మన నేతలు, రాజకీయ నేతలు ఎన్ని చేసినా దాని గురించి చెప్తలేదు వినోద్. అవును వినోద్, ఇక్కడ ఎంతో కష్టంగా వీరు చూడండి వినోద్. ఇక్కడ కరెంట్తో వీళ్ళు ఎంతో చిలగాటం ఆడుతున్నారు వినోద్. ఇక్కడ చూడండి వినోద్, మీకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వినోద్. ఇది ఒక ఇన్వర్టర్ పెట్టడం ద్వారా ఇది లైట్ వస్తుంది కానీ మన ప్రభుత్వం కరెంటును పెట్టలేదు వినోద్. ఇక్కడ చూడండి వినోద్, ఈమె ఇక్కడ ఏలు పెట్టింది. ఆ ఏలు వల్ల చాకులు కూడా కొడుతుంది వినోద్. దానివల్ల ఈమె ఎంతో దుఃఖిస్తుంది వినోద్.
చూడండి వినోద్, ఇక్కడ మీకు ఎంత స్పష్టంగా కనబడుతుంది. ఈ లైట్ చూడండి వినోద్, ఇది వోల్టేజ్ తక్కువ కరెంటు కూడా తక్కువనే గుంజుతుంది వినోద్. కానీ వీళ్ళు కరెంట్ ఇస్తలేదు వినోద్. మీరు స్పష్టంగా ఇలా కింద ఈనాడు పేపర్ కూడా కనబడుతుంది వినోద్. అది కూడా ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోయే ప్రమాదం ఉందని తెలుస్తుంది వినోద్. ఇక్కడ రెడ్ లైట్ చూడండి వినోద్, ఈ రెడ్ లైట్ వల్ల ఎన్నో కష్టాలు వస్తుంది వినోద్. చూడండి వినోద్, దీనివల్ల వినోద్ ఈ రెడ్ లైట్ వల్ల ఎంతో ప్రమాదాలు ఉన్నాయి వినోద్. బై మిస్టేక్ ఇది బాంబ్ లాగా కూడా వేరొచ్చు వినయ్. దీనివల్ల ఈమె ఎంతో దుఃఖిస్తుంది వినయ్. వినయ్ మీరు తెలుసుకోవాలి వినయ్. ఇప్పుడు మనకు వేరే కాల్ వచ్చింది వినయ్. ఇప్పుడు ఓవర్ స్టూడియో వినయ్. హలో వినోద్. ఓకే వినోద్, మేము ఇప్పుడే గుజరాత్ ప్రభుత్వం మన ప్రభుత్వం కంటే చాలా బాగుందంటే ఇప్పుడే అక్కడికి చేరుకున్నాం వినోద్. ఇప్పుడు అక్కడ ఒక ఇంట్లో పోయి అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటి తెలుసుకోబోతున్నాం వినోద్. అక్కడికే పోతున్నాం వినోద్.